నేను తెస్తానంటున్నా, మీకని నేను తెస్తానంటున్నాను. మీరు చెకప్ చేయించుకొని స్పెట్స్ పెడితే గ్యాస్ కాదు మేడం, వేరే అవి పెట్టారు కదా నాకు మెడిసిన్ మీరు, దానిది. నేను అందుకని అవి వాడిన స్టిప్స్ ఉంటే నేను దానికి చెప్పేద్దామని. అంటే ఇప్పుడు నరాలు వీక్ అయినాయి కాబట్టి నేను వేరే మెడిసిన్ ఇవ్వకూడదు. మీరు చెకప్ చేయించుకున్నారనుకోండి, ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారనుకోండి, దాన్ని బట్టి నేను మెడిసిన్ తీసుకొస్తాను. స్పెట్స్ రాసిన మనకు తెలిసిన ఆయన ఉన్నారు, ఆ వారి ద్వారా మీకు తెచ్చేస్తా స్పెట్స్. అది 11వ నెల ఆయనకి, ఆవిడ పాప ఆయన బాబు. మళ్ళీ బాబు పుట్టాడా? చెప్పండి అమ్మా. పలాని టానిక్ పౌడర్ ఇచ్చాను, టానిక్ కూడా తెస్తాలండి. మీరు చెకప్ చేయించుకోండి ఒకసారి, కళ్ళు చెకప్ చేయించుకుంటే. సరేలే, డ్రాప్స్ ఏమన్నా తీసుకొస్తాలేండి అయితే, సరేనా? సరే, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేడం గారికి చెప్పండి. అమ్మ, మీరు మీనాక్షి ఆంటీ వాళ్ళ చెల్లేనా? కాదు, నిహారిక. నేను నిహారిక ఫ్రెండ్నే. నా ఫ్రెండ్ నిహారిక లేదు, వాళ్ళ పిన్ని. వెళ్ళిపోయారండి, ఏనాడో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. మొన్నటిదా కళ్ళు లేవు, మన సాయిబాబా వాళ్ళు కళ్ళు ఆపరేషన్ చేయించి. నేను ఒకసారి మీనాక్షి ఆంటీ వాళ్ళ ఇల్లు నాకు తెలుసులే, నేను కనుక్కుంటాను. నేను మాట్లాడుతున్నా తీసుకొచ్చి దించేసి వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోయి అసలు ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు, ఏదో తీసుకెళ్ళే నాకు తెలిసి కావాలని వదిలేసి, అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు, వాళ్ళ అక్కకి వేరే ఆధారం లేదు, మిషన్ కుట్టుకొనే బతకాలి చెప్పింది. కాకపోతే ఒకట్లేంటి, 15 సంవత్సరాల నుంచి కళ్ళు కనపడలేదండి, లేవు కళ్ళు. అసలు శాంతం చాలా ఇబ్బంది పడింది. మొన్న సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఆధార్ కార్డులకు చేయరు కదా, ఎక్కడన్నా చేయించారు. ఆధార్ కార్డు కింద 7 ముద్రలు పట్టాలి, ఆధార్ కార్డు లేదు ఆవిడకి. నానా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్కి ఇక మన సాయిబాబా ట్రస్ట్ వాళ్ళకి చెప్తే మా సార్ ఏంటంటే ఆయన రికమెండేషన్ మీద ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేస్తే ఇప్పుడు కళ్ళు కనపడుతుంది. వరదలకు ముందే చేయించారు కరెక్ట్గా. సరే, తెలుసుగా నాకు. పుష్పలత. మీరు అక్కడ ఉండేటప్పుడు ఆంటీ దగ్గర బట్టలు కుట్టించుకునేదాన్నిగా, మీ అక్కగారి దగ్గర. మీ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? చెన్నైలో ఉండేది నిహారిక, ఇప్పుడు అలా పిల్లలు పెళ్లి చేశారు, చెన్నైలో ఉంటుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది లేండి. ఈ తినే మొత్తాలకి ఎక్కువైపోతాయి.